మొదట ఆయన నవకోటి సిద్ధేశ్వర స్వామి, రెండు ఆయన నవనాథ సిద్ధేశ్వర స్వామి. అన్నదమ్ములు నిరంతరము శివుణ్ణి గురించి ధ్యానం చేసేటువంటి సిద్ధ పురుషులు, అష్టసిద్ధులు వశం చేసుకున్నటువంటి వాళ్ళు, సర్వసంగ పరిత్యాగులు, కోరికను జయించినటువంటి వాళ్ళు. అటువంటి అన్నదమ్ములు వాళ్ళు. అయితే వాళ్ళు కోరికను జయించినటువంటి వాళ్ళు తపస్సు చేయాల్సిన అవసరం లేదు, కానీ లోక కళ్యాణం కోసం వాళ్ళు తపస్సు చేస్తారు. లోక కళ్యాణం అంటే ఏంటి? మళ్ళాంటి భక్తులు పోయి ఆర్తితో స్వామి నీ పాదాల కాడికి వచ్చిన నన్ను కాపాడు అని ఎవరైతే నమస్కారం చేస్తారో వారు అనుకున్న కోరికలు సఫలమవుతూ ఉంటాయి. పక్కన సారంగధరుడు, రాజరాజ నరేంద్రుని కొడుకు సారంగధరుడు. ఆయన కొన్ని కారణాల చేత అతని కరచరణాలు ఖండించబడతాయి తండ్రి చేతని. ఆ టైంలో ఈ సిద్ధులు విశ్వవ్యాప్తంగా భూప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఆ టైం